వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్లాగ్స్ విత్ దేవిక. ఇప్పుడే మేము వచ్చి అండ్ ఇంకా చాలా ఉంది, మొత్తం ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ కలిసి ఉంటుంది బ్లాగ్. సో మీరు ఈ బ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. విలేజ్ స్టైల్ హాఫ్ సారీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో కనెక్షన్ ఎలా ఉంటుంది అన్నీ చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదే మీ చిట్టి చేతులతో చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా లుక్ ఎలా ఉందో, వీడియో ఎలా ఉందో, మా చెల్లి ఎలా ఉందో, ఫంక్షన్ ఎలా జరిగింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. చాలా కష్టం, మొదలు ప్రతి దూరం పట్టించంటే నాకు టైట్. ఉడిపోనే కదా కుడిచే మరి కావాలి దూరం ముందే సబ్జెక్ట్ అన్నీ ఎలాగనే నువ్వు కొంచెం బాగా ఉన్నాయి అయితే ఇన్ని ఇలాగే లాస్ట్ మినిట్ ముందు నుంచి అనుకుంటున్నావు కానీ రోజు వేసుకుని నాలో ఎవరిని యుద్ధాలు చేస్తారా సబ్జెక్ట్ చేసి వచ్చి ఏమో స్కూల్లో వచ్చారు చదువుకోరు. నాకు ఆస్తకు వస్తే నా డ్రెస్ కలర్ ఎలివేట్ చేస్తున్నాను. ఇంకా అంతేనా? బాగున్నాయి బ్యాంగిల్స్, వైట్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నాయి అంటవా? వచ్చే మేర కట్టుకే బాగోదు, చీర కట్టుకున్నట్టుంది కొంచెం ఎట్లా. దీనికి ఇప్పుడు దారం కావాలి. దారం ఏంటి పిన్నిస్లుడే జంతికలు తింటాను ఫ్రెండ్స్. దొడ్డ రామి ఎందుకు గురించి వచ్చాను నువ్వు? వాటి కోసం అదే అంటారు. రామి ఎందుకు వచ్చింది మరి అక్కడ స్నాక్స్ తిన్నాకేమో చెప్తే రమ్మ ఒకటి చాలే, మరి హెవీగా ఉంటుంది. నాకు నచ్చదు, ఏదో ఒకటంటే సింపుల్గా ఓకేనా చూసుకొని జడ నీ వెనక తిరిగి ఏడు వేసా చూడు, ఏడువే ఎక్కువ ఏడు వేసా ఉంటా. అదే అమ్మాయి బాగా కుట్టించాను. ఇంకా ఇక్కడ అవ్వలేదు, పిన్నిస్ లేదు అక్కడ. పిన్నిస్ కోసం చూస్తున్నాను. దోపిసి పిన్నిస్ దొడ్డ పిన్నిస్ ఉంటే దీనికి ఎక్కలేదా? పిన్నిస్ కావాలి. అది తాళంలో తాళం కప్పేసుకుని వచ్చాను ఇప్పుడే. వేసుకొని మా చోళీ లేదు, చోళీ లేదు. ఇక్కడ చోళీ పడిపోయింది రాము. అమ్మ ఆకాడ ఫినిష్ కొంత అదే ఇప్పుడు వైషు అన్నీ అడుక్కోవడం. సరిపోయిందా టైప్? నీకు ఆల్రెడీ ఇప్పుడే కనవాలేదంటే ఈ రబ్బర్ బ్యాండ్ లేదే ఇంకోటి ఎన్నో కొనుక్కున్నా. అది టిక్టాక్ లో ఒక్కడు కొనలేదు 150 రూపాయలు. 2 వందలు ఎట్టి 80 కొనుక్కున్నాను. మూసేది ఈసారి ఎక్కువ రాలేదే. మన ఇంటి దాకా వచ్చి చౌలీలు ఎక్కువ అసలు రాలేదు. నేను వస్తే వచ్చి నెట్టుకోవాలి వద్దా? వద్దు బాగోదు. కాదు కదా సన్ స్క్రీన్ రాస్తున్నాను. వాళ్ళతో వెళ్తే మనల్ని దీనిలో అనుకుంటారు. ఇప్పుడు మరి నేను
స్టిక్కర్ లేదంటే బాగాలేదు, ఫేస్ జిడ్డుగా కనిపిస్తుంది. సన్ స్క్రీన్ రాసుకున్నాను. పౌడర్ వేస్తుంది లైట్ గా బాగుంటుంది. బాగుంటుంది సన్ స్క్రీన్ రాసుకున్నాక బాగుంటది కానీ ఎన్ని బాగా లైట్ గా రాసి చాలా పౌడర్ వేసి స్టిక్కర్ ఉంటుంది. ఆఖరికి అనుకుంటున్నా వచ్చిన స్టిక్కర్ లేదా పౌడర్ లేదా కూల్ కూల్ హై స్కూల్ ఏదో ఒకటి మరి ఇప్పుడు ఇబ్బంది ఇచ్చుకున్నాను కొంచెం అయిపోతుంది మళ్ళీ చాలు చాలు అదొక గంట ఆలు చెప్తాడు ఏదో ఇవ్వడానికి అది చేతుల్లో బేగాన ఉన్నాయి ఇది దగ్గర ఉంటుంది కదా స్టిక్కర్ ప్యాడ్ కూడా మోసుకురావాలని తేలేదు నేను. బాగుందా ఉంటే ఇలా పెట్టుకుంటాను. అదే చిన్న ఏదైనా పెట్టుకో, చిన్న కుంకుమ అక్కడ ఏదైనా స్టిక్కర్ ఉంటే పెట్టుకుంటుంది. మాకు అసలు బాగుంది. కుంకుమ పెట్టుకుందాం అనుకున్నాంలే కానీ ఇంక రెడీ అయిపోయాను. ఇంక ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నా. ఫ్యామిలీ మొత్తానికి మనమే లేట్ కమ్మర్. నేను వెళ్ళేసరికి మా ఫ్యామిలీ మొత్తం లంచ్ చేసేస్తున్నారు. ఇంకా నేను ఎందుకు లేట్ అని చెప్పి నేను కూడా ప్లేట్ పెట్టించేసుకున్నాను. ఇంకా ప్లేట్లో చూస్తే చాలానే ఉన్నాయి, అందులో కొన్ని కూడా వేయించుకోలేదు నేను. ఇంకా తినలేక కొన్ని పడేసాను అనుకోండి. ఇంకా మా అక్క ఇక్కడ చెప్తుంది పన్నీర్ బిర్యానీ బాగుంది వేయించుకోవే అని చెప్పి. ఇంకా అది అయిపోయిన తర్వాత అలా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా మా ఫ్యామిలీ ఫోటోలో మా అన్నయ్య మిస్ అయ్యాడు. ఇంకా మా వాళ్ళు అడావిడి చూసారు కదా, ఇట్లుంటుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చిందంటే. ఇంకా అలా గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మా అక్క నేను కూడా మా చెల్లితో ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా అత్తలు అందరూ కలిసి ఇట్లా ఫోటో స్టిల్స్ ఇస్తున్నారు. ఇంకా నేను మా నాన్నమ్మ మా అక్క మా రూప ఇంకా అక్కలు మిగిలిన వాళ్ళందరం కిందకు వచ్చి కూర్చున్నాము. ఇంకా దాని తర్వాత మా చెల్లికి ఫోటో షూట్ స్టిల్స్ అయితే స్టార్ట్ చేశాడు అన్నయ్య. ఇంకా దానికి స్టిల్స్ ఏమో కానీ అన్ని సావదెబ్బుతున్నాడు. చెప్పులు కనిపిస్తున్నాయి, లేదా డ్రెస్ సరిగ్గా పెట్టు, లేదా జ్యువెలరీ సరిగ్గా పెట్టు, బ్యాంగిల్స్ పెట్టు, ఫ్లవర్స్ తీయు అని చెప్పి. ఇంకేం చేస్తాం, అక్కగా అయ్యుండి చేయాలి కదా. ఇంకా అవన్నీ చేసి మంచిగా ఫొటోస్ అయితే తీపించాము. ఇంకా మా చెల్లికి డ్రెస్ చేంజింగ్ తీసుకెళ్ళి నేనైతే ఫోటోషూట్ చేయించుకున్నా. ఇందుకే నా హాఫ్ సారీ ఎలా ఉందో మీరు ఇంకా చెప్పలేదు. నా హాఫ్ సారీకి అయితే చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్, అందుకనే తీసుకున్నాను. ఇంకా అన్నయ్య అయితే మంచి మంచి ఫొటోస్ అన్ని క్లిక్ చేశాడు. ఇంకా లాస్ట్ అయిపోయింది ఫంక్షన్. డ్రెస్ చేంజ్ చేయించి ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హారతి ఇస్తున్నారు. అందరూ స్మైల్ స్మైల్ బాగుంది. రెడీ రెడీ ఒకసారి స్మైల్ బాగుంటుంది. రెడీ 1 2 3 స్టార్ట్ గో. బ్యాలెన్స్ బాగానే. పాప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. పాప మా కుస్మ అలా తిరుగుతూనే ఉంది. మీలాగే ఈడు కూడా తిరుగుతున్నాడు. మా ఈడు ఎందుకు వస్తున్నాడు? నమస్తే మేడం. ఈడు ఎందుకు వస్తున్నాడు అసలు? ఎందుకు వస్తున్నాం మాతో? యూట్యూబ్కి అస్సలు లైక్ సబ్స్క్రైబ్ ఏం చేసుకోకండి. అన్ని ఫేక్, ఒకటి రియల్ లేదు. ఇన్స్టాగ్రామ్ లో 5 బాయ్స్ కూడా అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ ఫంక్షన్ తర్వాత సినరీ అలా ఉంటుంది. ఇప్పుడు పట్టించుకున్నట్టు రేపు పట్టించుకుంటారు. మా ఇంటికి రా డ్రింక్ ఇస్తాం అంటారు, అస్సలు పట్టించుకోరు. నెక్స్ట్ నువ్వే రెడీ, గెట్ రెడీ. నువ్వే అయితే ఉంటుందంతా మనకి. సో ఇంకా అన్ని ఇల్లులు తిరగడం అయిపోయాయి మొత్తానికి. ఇంకా మా కుస్మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా దాని హాఫ్ సారీ చాలా లాంగ్ ఉందని చెప్పి ఇలా క్యారీ చేస్తున్నారు మా వాళ్ళు.